అది నమస్కారం. నిజంగా ఈ సియా గోయల్ని ఉప్పు పాత్ర వేయాలి అంతే. అంతేనా వాళ్ళ కుటుంబాన్ని కూడా తీసుకొచ్చి లోపలేయాలి. సియా గోయల్ చేతన్ అనేవాడిని ఇష్టపడుతున్న విషయం వాళ్ళ ఇంట్లో చెప్పిందట. వాళ్ళు ససేమేర అన్నారట. దెన్ ఆ తర్వాత ఈ కేతన్ అగర్వాల్ ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసి మా అమ్మాయి నుంచి పెళ్లి చేసుకున్నానంటే దెన్ మన కేతన్ అగర్వాల్ అడిగారట. విశాల్ అగర్వాల్ వాళ్ళ అమ్మ నాన్న రాఖీ అగర్వాల్, విశాల్ అగర్వాల్ అడిగితే అప్పుడు మన కేతన్ అన్నాడంట, ఆ అమ్మాయి 21 ఇయర్స్, నేను 26 ఇయర్స్, 5 ఇయర్స్ గ్యాప్ ఉంది. అండ్ ఎందుకు అప్పుడే పెళ్ళి వద్దు అన్నట్టుగా అన్నాడంట. దెన్ అదే విషయం సియా గోయల్ వాళ్ళ నాన్నకి చెప్తే లేదు మా అమ్మాయి విల్లింగ్గా ఉంది, షీఈస్ గుడ్ అనేది ఏదో చెప్పారు. సరే ఫ్యామిలీకి 35 నుంచి 40 సంవత్సరాలు పరిచయం. అండ్ వీళ్ళంతా కూడా పూణే దగ్గర ఉన్న చోట పనిచేస్తుంటారు, రియల్ ఎస్టేట్ టైకూన్స్. సరే అని చెప్పేసి అనుకున్నారు. అప్పుడు చేతన్ వాళ్ళ అమ్మ నాన్న ఒప్పించారంట. చేతన్కి వాస్తవానికి పెళ్లి ఇష్టం లేదు, సియా గోయల్కి ఇష్టం లేదు. సియా గోయల్ చేతన్ ప్రేమించింది, కేతన్ నుంచి శివుని ప్రేమించరా. బట్ ఎందుకు అప్పుడే పెళ్లి అమ్మతో అన్నట్టుగా అని వీళ్ళు పదే పోస్ట్ పోన్ చేయడమో తర్వాత మాట్లాడదాం అంటూ ఉంటే గోయల్ ఫ్యామిలీ పదే వచ్చి వీళ్ళని ప్రెజర్ పెట్టారట. పెళ్లి చేసుకుందాం, పెళ్లి చేద్దాం. ఎందుకు? అది ఎక్కడ చేతనతో లేచిపోయిద్దని, లేక అది ఎక్కడ చేతనతో పెళ్లి చేసుకునిద్దని సియా గోయల్ అమ్మా నాన్న వచ్చి ఈ విశాల్ అగర్వాల్ ఫ్యామిలీని ఒప్పించారు. ఒప్పించిన తర్వాత అసలు ఈ చేతన చౌదరి అని ఉన్నాడు, చేతన బాబుల చౌదరి, వాళ్ళది డ్రై ఫ్రూట్ షాప్ అంట. ఈ సియా గోయల్కి సొంతంగా బేకరీ ఉందంట. సో ఆ బేకరీ ఉంది కాబట్టి డ్రై ఫ్రూట్ షాప్కి వెళ్తూ తెస్తున్న మూమెంట్లో 2025 నవంబర్లో పరిచయం అంట. హార్డ్లీ 6 నెలలు అంతే, లేదా 7 నెలలు పరిచయం. 7 నెలల పరిచయంలో మొత్తం 238 గంటలు వాళ్ళిద్దరు మాట్లాడుకుని ఫోన్లో. మొత్తం 2044 కాల్స్. ఏంటండి అసలు ఎప్పుడు ఇచ్చినా ఫోన్లోనే మాట్లాడుకుంటుండేది. అదంటే ఫ్రెండ్స్ అనేది అట. అమ్మాబాబుకి బుద్ధి బుర్ర లేదా ఆ గోయల్ ఫ్యామిలీకి? ఒక ఆడపిల్ల గంటల ఫోన్ మాట్లాడుతుంది, ఫ్రెండ్స్ ఎంతసేపు మాట్లాడిద్ది? ఫోన్ చూసుకొని చూడాలి కదా. వాళ్ళు చేయలే. పొజిషన్ చేయదడిపోయే సమయంలో ఇక తెలిసింది పలానాడిని ప్రేమించిందని. వద్దు మన సెట్గాడే అన్నారు, లేదు వాడిని చూసుకుంటాను అంది. ఇక కాదు మా పరువు పోయింది, నువ్వు జాగ్రత్త ఇది అని చెప్పేసి కేతన్ అగర్వాల్కి ముడిపెట్టారు. పోనీ అప్పుడైనా పనికి మాలింది ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అన్నప్పుడు అప్పుడే చెప్పాలి కదా, చెప్పకపోగా అప్పటి నుంచి మరలా చేతన్ గారితో రంగు సాగిస్తూనే ఉంది. మధ్యలో ఎక్కడో పాపం కేతన్ అగర్వాల్ కనిపించినాడు. ఇవి పెళ్లి ఇష్టం లేదేమో అండ్ సీమ్స్ టు బి తను వేరే వాళ్ళతో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అంటే అస్సలు అటువంటిదేమీ లేదని చెప్పేసి గోయల్ ఫ్యామిలీ చెప్పారట. ఇక విశాల్ అగర్వాల్, రాఖీ అగర్వాల్ అమ్మ నాన్న ఉన్నారు, కేతన్ అగర్వాల్ అమ్మ నాన్న వాళ్ళు కూడా రే వద్దురా బేట, తప్పు ఆలోచించుకో, అమ్మాయి చాలా మంచిదిరా అని చెప్పి వీళ్ళు ఒప్పించారు. చేతులారా పాపం ఇక్కడ పెద్దోళ్ళే ఈ కేతన్ అగర్వాల్ చావు కారణమయ్యారు. మొన్న ఈ లోగడ్ కోటకు వెళ్ళటానికి కూడా జూన్ 14న ఆల్రెడీ ఇన్సిడెంట్ జరిగింది, చావుపోయి బతికాడు. ఓకే, అది ప్లాన్ బి, క్షమించాలి అది ప్లాన్ ఏ ఫస్ట్. ప్లాన్ బి వచ్చేసి 18వ తారీఖు తీసుకెళ్ళి చంపేశారు. ఆ ప్లాన్ బి వర్కౌట్ అయ్యేది కాదు. కేతన్ సస్యమేర వద్దంటే వద్దనట్టు వెళ్ళటం. బట్ రాఖీ అగర్వాల్ ఒప్పించిందట వాళ్ళ అమ్మ. ఎలా అంటే ఈ పనికి మాలింది సిఐ గోయల్ పట్టుబట్టింది. సో చేతన్ బాబులో చౌదరి గారు హుడీ వేసుకుని వచ్చి ఇక పక్క ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి పడేశారు. విశాల్ అగర్వాల్ చెప్తున్నాడు, మా అబ్బాయి ఆ కొండంచులకి వెళ్ళడు, మా అబ్బాయి చాలా కేర్ఫుల్గా ఉంటాడు, ఎంత తోసేపటి మా అబ్బాయి జాగ్రత్త పడతాడు. బట్ మా వాడిని ఎవరు లేని ప్లేస్ తీసుకెళ్ళి తల మీద కొట్టి లేదా బలవంతం కిందకు తోసేశారని చెప్పేసి చెప్తున్నాడు. అలా లాడిపోతున్నారు వాళ్ళు. అయితే అసలు ఇష్టం ఒక మాట చెప్పినా సరిపోయేది, లేదా ఫోటో పంపినా సరిపోయేది, మేము పెళ్ళి ఆపేసేవాళ్ళు. గోయల్ ఫ్యామిలీ ఏముంటుంది, లేదు మాకు తెలియదు, మాకు తెలిస్తే మేము కూడా ఆపేరు కదా వాళ్ళు అంటారు. 100% ఇక్కడ సియా గోయల్ అమ్మ నాన్నకి తెలుసు. అండ్ చేతన్ చౌదరి వాళ్ళ నాన్న ఉంటాడు, ఆ మహానుభావుడు అన్నాడు, నేను సియా గోయల్ ఇంతవరకు ఎప్పుడు చూడలేదే, మా అబ్బాయికి అసలు ఏం సంబంధం ఈ హత్యకి? ఆ సియా గోయల్ తోసేసింది, మహా అయితే సియా గోయల్ మా అబ్బాయి ఫ్రెండ్స్ అయి ఉంటారు, ఇంకా అంతకుమించి ఏంటని ఆయన అంటాడు. దీన్ని అమ్మ చేత అనకూడదు కదా, ఎవరో ప్రతి ఓడురా, మీ బిడ్డలు మంచి వాళ్ళరా, వాళ్ళకి ఏం తెలియదురా, చచ్చిన వాళ్ళు బలిపశువులు అంతేనా? ఓ టెర్రరిస్ట్ దగ్గర నుంచి ఎట్టండి పనికి వాళ్ళ వరకు ప్రతి ఓడి చెప్పేది ఇదే డైలాగ్. ఒరే చంపారా మీ పిల్లలు వాళ్ళ అనోళ్ళు అంటే మామూలు చేసి ఉండరు, ఇలాగే ఉండరు, ఇప్పుడు మిమ్మల్ని కూడా చంపేస్తారు. సో విషయం ఏంటి మరి ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది, ప్లాన్ సి కూడా ఉందంట మరల. రేపు ఒకవేళ జూన్ 18న తప్పించుకుంటే ఆతో మళ్ళీ ఎలా చంపాలని కూడా ఉందంట. అంటే చంపడానికి గట్టిగా డిసైడ్ అయిందండి. అరే 100 కోట్ల ఆస్తుండి బంగారు లాంటి మనిషి ఉన్నాడు, చదువుకున్నాడు, వాడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నది నువ్వు, వాడి లైఫ్లోకి నిన్ను దేవతలు యాక్సెప్ట్ చేసింది అతను, ఈవిడ నువ్వు వేరేవాడితో రంగు సాగిస్తూ
వీడిని చంపని అనుకోవటం ఏంటి? దానికి ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సిలా? ఆ చేతనగా నువ్వు వదిలించుకోవడానికి నువ్వు ప్లాన్ ఏ, ప్లాన్ బి వేసి సరిపోయేది కదా అసలు. ఎంత దారుణం అండి, ఇంత దారిద్ర్యం ఉన్నారు అసలు ఆడవాళ్ళు. కొంతమంది అందరు కదమ్మా మరలా. ఇక్కడ సియా గోయలకు అమ్మనన్ను అరెస్ట్ చేయాలి ముందు, అండ్ ఆ చేతన్ చౌదరి అనే వాడిని సియా గోయలను ఉరిశిక్ష చేయాలి వాళ్ళకి ముందు. పాపం నిజం కేతన్ అగర్వాల్ తలుచుకుంటే నాకు బాధ చేస్తుందండి. ఎన్నో రకాలుగా అతనికి జరగబోతున్న ప్రమాదం గురించి ఐడియా వస్తూనే ఉంది, కానీ బట్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వల్ల వెనక రాలేకపోయాడు, అన్యాయంగా చనిపోయాడు. సిఐ గోయల్ ఫ్యామిలీ మొత్తం అరెస్ట్ చేయాలి. సో దీనికి ముందు వీడియోలో వచ్చేటప్పటికి మీరు చూస్తున్నారు కదా ఏ రకంగా ఆ సిఐ గోయల్ ఫ్యామిలీ చేసింది ఏంటని. ఇప్పుడు కొత్తగా అనమాట, అంటే రెండు అటాచ్ చేసి పెడతాం మళ్ళీ సెపరేట్ వద్దని. ఎంత ప్లాన్ అంటే జూన్ 18వ తారీఖున అతను చంపాలని డిసైడ్ అయ్యారు. జూన్ 17 సాయంత్రం ఈ సియా గోయలు ఆ చేతన్ బాబులాల్ చౌదరి దాని లవరు ఇద్దరు కలిసి పూణేలో ఒక కేఫేలో కూర్చొని మొత్తం గంట సేపు స్కెచ్, రేపు ఎలా చంపాలి వాడిని ఏంటని చెప్పేసి. సో ఎంత దారుణమైన స్కెచ్ చూడండి అసలు. తర్వాత ఈ చేతన్ వచ్చేసి ఇప్పుడు ఏమంటున్నాడు, సియా గోయల్తో నేనేమన్నా అంటే లేచిపోయి పెళ్లి చేసుకుందామన్నాను, బట్ ఆ మాత్రం లేదు కేతన్ అగర్వాల్ చంపేయని చెప్పేసి చేతనే చెప్పున్నాడు. మళ్ళీ చెప్తాను, ఇక్కడ చేతన్ ఏమంటున్నాడంటే నేను లేచిపోదామని అన్నాను, బట్ ఈ పిల్ల సియా గోయల్ చంపుదామనింది అని చేతన్ అంటున్నాడు. సియా గోయల్ ఏమంటుంది, నేనేమో కేతన్ అగర్వాల్ ఏం చేద్దాం నేనంటే మొన్న 14వ తారీఖున ప్లాన్ మిస్ అయింది కేతన్ అగర్వాల్ చంపటం. ఆ రోజు చేతన్ వచ్చి నా దగ్గర ఏడ్చాడు, ఇదేంటి చంపలేదు మనకెప్పుడు పెళ్ళిద్దని ఏడ్చాడు, సో అతను చంపమని చేతన్ చెప్పాడని చెప్పేసి సియా అనింది. లేదురా బాబు సియానే కేతన్ చంపిందని చెప్పేసి చేతన్ అంటాడు. వీళ్ళిద్దరూ వచ్చేసి బ్లైండ్గా మాడుతున్నారు, ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారు, ఒకరి మీద ఒకరు నిందలేసుకొని సేవ్ అవ్వాలని చెప్పేసి. బట్ పక్కాగా వాళ్ళ యొక్క కాల్ రికార్డ్స్ గూగుల్ టేక్అవుట్ ఎక్కడికి వెళ్ళి ఏం చేశారు మొత్తం డేటా మొత్తం తీస్తున్నారు. సింపుల్గా నేను చెప్పింది ఏంటంటే సియా గోయల్ ఫ్యామిలీ మొత్తం అరెస్ట్ కావాల్సిందే. అలాగే చేతన్ ఆనంద్ గారు తర్వాత సియా గోయల్ ఇద్దరిని కూడా ఉరి తీయాల్సిందే. వీరిద్దరికి భూమి మీద బతికే హక్కు లేదు. ఎంత దారుణంగా కేతన్ అగర్వాల్ నిన్ను చంపారంటే కేతన్ అగర్వాల్ ఫ్యామిలీ మొత్తం చెప్తుంది. కేతన్ అగర్వాల్ అమ్మ రాఖీ అగర్వాల్, వాళ్ళ నాన్న విశాల్ అగర్వాల్, ఈవెన్ కేతన్ అగర్వాల్ సైతం అంట మధ్యలో ఒకనొక సమయంలో అన్నాడంట. సో ఎక్కువగా ఫోన్ మాట్లాడుతూ ఉంది. అండ్ మోర్ ఓవర్ నాకన్నా బాగా చిన్నపిల్ల, ఆ మొక్కలు ఇష్టం పెళ్లి ఇష్టం లేదేమో అడగండి అని కూడా అన్నాడట పాప. ఇదే విషయాన్ని విశాల్ అగర్వాల్ ఫ్యామిలీ వాళ్ళు ఈ గోయల్ ఫ్యామిలీతో అంటే లేదు అదేం లేదు పెళ్లి ఇష్టం అని అన్నారట. సో గోయల్ ఫ్యామిలీని సియా గోయలు పక్కా ప్లానింగ్తో అన్యాయంగా అకారణంగా బంగారు తండ్రిని చంపేశారు కేతన్ అగర్వాల్. అంటే ఎంత పెద్ద ప్లానో చూడండి. ఇదే ప్లాను ఇదే తెలివి చక్కగా పెళ్లిసుకొని బతకటానికి పెడితే ఆ చేతన్నే ఈ సియా పెడితే సంతోషంగా ఉండేవాళ్ళు. ఈ కేతన్ అగర్వాల్ బతికిపోయాడు. లేదు ఈ చేతన్ నాకు వద్దులే డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి అనుకుంటే కేతన్తో ఉండేది. లేదే ఈ రోజులు ఎక్కువ ఎన్ని అకౌంట్లు ఉంటే అంత మంచిది లేదు, సుప్రీంకోర్టు కూడా చెప్పింది నాకు, కేతన్తోనే చేతన్తోనే అనుకుంటే ఇప్పుడు అట్టన్నా బతకాల్సింది. ఇద్దరు బతికేవాళ్ళు, కేతన్ బతికేవాడు, వీళ్ళు అరెస్ట్ కాకుండా ఉండేవాళ్ళు. బట్ అలా చెప్తే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ సపోర్ట్ చేయదు. వీడియో కండిషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దయచేసి పిల్లలకి పెళ్లి చేసే ముందు అన్ని క్రాస్ చెక్ చేయండి. అండ్ ఎంగేజ్మెంట్ అప్పుడు వాళ్ళ హావభావాలు మొత్తం గమనించండి. అన్నిటికీ మించి ఒరే అబ్బాయిలు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి.